మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రియ దైవజనమా, ఏకాంత ప్రార్థన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవునితో సహవాసానికి ఇది ముంగుర్తుగా ఉన్నది. ప్రాణమర్పించినంతగా మనల్ని ప్రేమించిన యేసయ్యను మనము ప్రేమిస్తున్నాము అని మాటలతో చెప్పడం కాదు గాని క్రియారూపకంగా చూపగలిగేది ఏకాంత ప్రార్థన. ప్రియ దైవజనమా, మన కొరకు పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసయ్య ఎదుట నూతన వధువుగా సిద్ధపరచబడుతూ ఉన్న ప్రతి విశ్వాసి దేవునితో ఏకాంతముగా సమయము గడపడానికి ఆసక్తి కనపరచేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఒంటరిగా దేవుని సన్నిధిలో మోషే ఉన్నప్పుడే సీనాయి కొండ మీద దేవుని స్వరము విన్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. ఒంటరిగా పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడే యోహాను దేవుని ప్రభావ స్వరూప దర్శనాన్ని చూడగలిగాడు. అంత్యకాలపు ప్రత్యక్షతలు తెలుసుకొని ప్రకటన గ్రంథము వ్రాయగలిగాడు. మరి మనము కూడా ఏకాంతముగా దేవునితో సమయము గడిపినప్పుడే ఆయన స్వరము మనకు వినిపిస్తుంది. ఆయన మనకు ఉపదేశిస్తాడు. మనము నడవవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. మన జీవితాలను నడిపిస్తాడు. మన భవిష్యత్తును నిర్ణయిస్తాడు. ఏ మార్గమున మనము ప్రయాణించాలో ఇదే త్రోవ అని తన వాక్య ప్రత్యక్షత ద్వారా మనకు తెలియపరుస్తాడు. ప్రియ దైవజనమా, విశ్వాసులముగా ఏకాంత ప్రార్థన కలిగి ఉండడం ఎంతో అవసరమై ఉన్నది. యేసయ్య కూడా ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా తండ్రితో సమయము గడిపినట్లుగా మూలవాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవజనమా, యేసయ్య పెందలకడే లేచి ఏకాంతముగా అరణ్యములో వాడుక చొప్పున ప్రార్థన చేసేవాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఏకాంత ప్రార్థన సమయము వెచ్చించడం మానేసి ఎంతకాలమైంది? దేవుడు ఈ దినాన నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. తానే ఈ లోకములో మన ఎదుట ఒక మాదిరిని ఉంచి క్రైస్తవ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి అంటే, పరిచర్య విస్తరించబడాలి అంటే ఏకాంత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆత్మీయ జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది అంధకార శక్తుల ప్రభావం మీద అధికారానికి సూచనగా ఉంది. నిన్ను వేధిస్తున్న సమస్యల వలయం నుండి ఛేదించుకొని బయటికి రావాలి అంటే నీ జీవితంలో నీవు నిర్లక్ష్యం చేసిన ఏకాంత ప్రార్థనను తిరిగి ప్రారంభించు. ప్రార్థనా యోధునిగా, ప్రార్థనా యోధురాలిగా రహస్యముగా నీ తండ్రితో నీవు పెనుగులాడిన ఆ అనుభవము బహిరంగముగా నీవెదుర్కొంటున్న అపవాది తంత్రములతో పోరాడడానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి ఈ దినము నుండి తిరిగి నీ ఏకాంత ప్రార్థన సమయాన్ని ప్రారంభించు. ఒక మంచి పోరాటము పోరాడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితంలో ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండి దేవా, నీతో సమీప సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండడానికి మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని
యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఉపదేశము ఎటువంటిదిగా ఉండవలెనని తీతుకు వ్రాసిన పత్రికలో పౌలు బోధించెను. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.